సో, తనకు జీవితకాలంలో నెరవేరుతాదా? నెరవేరదా? అన్నటువంటి ఒక కల నెరవేరిన సందర్భంలో ఆమె కృతజ్ఞతగా ఒక భావోద్వేగంతో ఆమె భావనను ఆమె ఎక్స్‌ప్రెస్ చేసింది. సో, హ్మ్. అంటే అది ఒక ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందింది కాబట్టి, ఆ అమ్మాయిని మిగతా వాళ్ళు ట్రోల్ చేయాలనా? ట్రోల్ చేయకూడదా? అసలు ఎలాంటి అంశాలను ట్రోల్ చేయాలా? ఎవరిని ట్రోల్ చేయాలా? ఇప్పుడు మీడియాలో మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. రాజకీయ నాయకులు గానీ, అవును. అధికార ప్రతినిధులు గానీ, విశ్లేషకులు గానీ, ఎవరైనా ట్రోల్ చేసుకోవడం, 4 మాటలు తిట్టుకోవడం, రాళ్ళేసుకోవడం సహజం. అవును. అంటే ఇవంతా మన యొక్క రాజకీయ క్రీడలో భాగంగా ఇది ఎళ్తుంటది అనే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. కానీ గ్రామాలలో గానీ, మహిళలు గానీ, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి చాలామంది మహిళల్లో గానీ, కొంత సున్నిత మనస్కులుంటారు. అంటే సూటిపోటి మాటలంటే గూడా వాళ్ళు తట్టుకోలేరు. సో, అలాంటి అమ్మాయిని ట్రోల్ చేయడం ద్వారా ఆ అమ్మాయి ఒక భావోద్వేగానికి లోనవ్వడం, ఆ భావోద్వేగంలో ఆ అమ్మాయి ఒక ఎక్స్‌ట్రీమ్ స్టెప్ తీసుకుంది. అంటే హ్మ్. ఇంగా సూసైడ్ అన్నటువంటిది ఎవరికైనా ఒక ఎక్స్‌ట్రీమ్ స్టెప్ గదా లైఫ్‌లో. అవును. అంటే మన జీవితాన్ని మనమే ఆత్మార్పణ చేసుకోవడం అంటారు. అంటే ఒక సైడు ఇద్దరు పిల్లలు, కుటుంబము ఇవేవి ఆలోచన చేయకుండా అంత స్టెప్ తీసుకుంది అంటే ఆమెకు ఎంత ప్రేరేపించిండాలా? ఏ స్థాయిలో ఆమెను ట్రోల్ చేసి ఉండాలా? అదే మీరు హ్మ్. ఇందాక అన్నారు ఒక మాట. అంటే ట్రోల్స్ అనేవి కూడా చాలా కామన్ అయిపోతున్నాయి. ఎవరిని హ్మ్. చేయాలా? ఎవరిని చేయకూడదని కూడా. అంటే గతంలో కూడా మనం ఆంధ్రప్రదేశ్‌లో చూసినాం. అంటే ఇంగ్లీష్ ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే వాళ్ళతోను ట్రోల్ చేయడం కాకుండా వాళ్ళ కుటుంబాలను కూడా ట్రోల్ అవును. చేసినట్టు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మీడియా ముందుకొచ్చి చాలా బాధపడడం చూసినాం. నేనేమంటానంటే కొందరు తట్టుకోలేరు. చాలా చిన్న మనస్తత్వం, సున్నిత మనస్తత్వం ఉంటది. సో, ఆ ఒక భావోద్వేగంలో ఈ అమ్మాయి ఘటన మనకేం నేర్పిస్తంది? అంటే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాని తప్పు పడుతున్నారు. నేనేమంటానంటే తప్పు పట్టాల్సింది సోషల్ మీడియాని కాదు. అంటే పని చేత కాని వాడు పనిముట్టును తప్పు పడతాడు. అంటే హ్మ్. సోషల్ మీడియా అనేది ఒక పనిముట్టు లాంటిది. అవును. ఆ పనిముట్టును నువ్వు ఎలా వాడతావు? ఎలా ఉపయోగిస్తావు? ఇదే సోషల్ మీడియాలో కూడా మంచి ఎంతో జరుగుతుంది కదా! ఎంతోమందికి హెల్త్‌కు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఏదైనా ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ లేదా సమాచారము. సో, ఇట్లాంటి ఎన్నో మంచి అంశాలు కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాయి. అంటే ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరుగుతానే సోషల్ మీడియాది తప్ప, లేకుంటే వాళ్ళు ట్రోల్ చేసినది తప్ప అంటే నేను ఖచ్చితంగా ట్రోల్ చేసిన వాళ్ళది తప్పు అంటాను. అంటే దీని వెనక ఏ పార్టీ వాళ్ళ ఉండని, ఎవరైనా ఉండని సమాజంలోని ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఏకకంఠంతో ఖండించాల్సినటువంటి ఘటన. ఈరోజు ఒక పార్టీలో జరిగింది. రేపు ఇంకొక పార్టీలో అవును. జరగచ్చు. హ్మ్. సోషల్ మీడియా అనేది నియంత్రణ చేయలేనటువంటి ఒక వ్యవస్థ. అంటే ఈరోజు ఎన్ని కోట్ల మంది ఫాలోయర్స్, ఎంతమంది సోషల్ మీడియాను వాడుతున్నారో మనం చూస్తున్నాం. అవును. కాబట్టి ఎక్కడ కూడా దీనికి ఒక నియంత్రణ ఉండదు. అంటే మనకే ఒక స్వీయ నియంత్రణ ఉండాల. ఎవరైతే ఈ ఈ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో యాక్టివ్‌గా ఉంటారో, వాళ్ళు ఏదైనా ఒక అభిప్రాయం చెప్పేటప్పుడు గానీ, ఒక కామెంట్ చెప్పేటప్పుడు మనం ఎవరిని ట్రోల్ చేస్తున్నాము? అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తే మనకొచ్చేదేముంటది? వాళ్ళొక పేద మధ్య తరగతి కుటుంబం. అవును. ఇప్పుడు నువ్వు ఒక రాజకీయ నాయకుడిని ట్రోల్ చేయి. మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలను ట్రోల్ చేస్తారు. ఎంపీలను ట్రోల్ అవును. చేస్తారు. ఒక పదాన్ని సరిగ్గా పలకలేదని చెప్పి పలకలేని వాళ్ళుంటారు. సీఎంను అవును. ట్రోల్ అవును. చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలను అవును. ట్రోల్ చేస్తున్నారు. సరే అలాంటి అంశాలను ట్రోల్ చేయడంలో పెద్ద తప్పేం లేదు. ఇది ఒక కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. అయితే ఇంకోటి పొలిటికల్ లీడర్‌లు ఏందంటే ధైర్యంగుంటారు. అవును. అంటే వాళ్ళు ఏదైనా నెగెటివ్ అయినా లైట్‌గా పాజిటివ్ పట్టించుకోరు. తీసుకుంటారు. వాళ్ళకొక మెచ్యూరిటీ లెవెల్స్ ఒక స్థాయి ఆలోచనలో వాళ్ళు లైట్‌గా అదే. తీసుకుంటారు. ఇప్పుడు హ్మ్. జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా తిడుతున్నారు. చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతంగా తిడుతున్నారు. ఇట్లా రోజు మనం పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినా గూడా, హ్మ్. ఒకవైపు మనం షర్మిల గారి విషయంలో గూడా జూసినాం. అవును. అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళ, ఒక రాజకీయ కుటుంబం నేపథ్యంలో ఉన్న మహిళ గాబట్టి, వాళ్ళు ఇవన్నీ ఒక స్థాయి వరకు తట్టుకోగలరు. అవును. లేదా వాళ్ళకి ఇవి అలవాటు పడిపోయుంటాయి. కానీ హ్మ్. ఇక్కడ వేరాజ్ ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మహిళ, ఒక గ్రామీణ చిన్న పట్టణం నుంచి వచ్చిన మహిళ, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఏదైనా మాటలంటేనే తట్టుకోలేరు అవును. సహజంగా. అవును. అలాంటి వాళ్ళను ఫోన్ జేసి, మనం కాల్స్ జేసి, మెసేజ్‌లు పెట్టి మహానటిలాగా మాట్లాడుతున్నావు, అదే. మీకెంత డబ్బులిచ్చినారు. సో, హ్మ్. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒక భావోద్వేగానికి లోనవ్వడం, మనసు నొచ్చుకోవడం, ఆ ఎమోషన్‌లో తీసుకున్న ఒక నిర్ణయంగా చూడాలి మనం. అదే. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు గూడా ఎవరు మాట్లాడలేరు ఇప్పటివరకు. రియాక్ట్ కాలేరు అవును. దానిపైన. అవును. సో, ఆ పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉండబోతది రేపొద్దున? అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం పోయిన మనిషిని ఎవరం అదే. తీసుకురాలేం. హ్మ్. ఖచ్చితంగా వాళ్ళకైతే అమ్మ లేని లోటు పూడ్చలేనిది. ఇప్పుడు హ్మ్. పార్టీ కార్యకర్తలు రావచ్చు, లేదా ప్రభుత్వం రావచ్చు, వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం తరపున పథకాలు గానీ, లేదా ప్రైవేట్ సమాజంలోని ఎన్‌జీఓస్ కానీ, ఎవరైనా డొనేషన్స్, కొంత వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గానీ, సమాజంలోని ఒక వర్గం చేయొచ్చు. హ్మ్. కానీ వాళ్ళకు అమ్మధనాన్ని ఎవరు అందించగలరు? అమ్మ అదే. లేని లోటు ఎవరు తీర్చలేరు. హ్మ్. వాళ్ళు కనీసం ఇద్దరు పిల్లలు గూడా 10 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి
చిన్నారులు. అంటే నేను ఆ ఇమేజ్ చూసినప్పుడు చలించని హృదయం అనేది ఉండదు. నిజం ఖచ్చితంగా అది. అంటే ఆ అమ్మాయి యొక్క పార్థివ దేహం ముందు ఆ ఇద్దరు పిల్లలు నిల్చున్న ఇమేజ్ మనకు రాత్రి ఎప్పుడో 10 తర్వాత 9 తర్వాత వచ్చింది. మాధ్యమాల్లో చూస్తే, టీవీలలో చూస్తుంటే ఆ సన్నివేశం చూస్తేనే ఏదో ఒక మానసిక స్థితిలోకి ప్రతి ఒక్కరు వెళ్తారు ఖచ్చితంగా. సో అంటే ఈరోజు ఏదో ఒక గ్రామంలోనో ఒక ఊర్లో జరిగిందని కాదు, అది ఒక పార్టీలో ఈరోజు జరిగిందని కాదు, ఇలాంటివి ఎక్కడ జరిగినా కూడా ఏకకంఠంతో ముక్తకంఠంతో ఖండించాలా అనేది మనం సమాజం నుంచి కోరుకోవాలి. అయితే ఇంకోటి ఏంటంటే, సో ఆ మహిళకి ఇల్లు వచ్చినప్పుడు సో ఆమె అంత ఎగ్జైట్మెంట్ అయింది, ఆమెను ట్రోల్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా శివాని కూడా ట్రోల్ చేస్తారా వీళ్ళు? అదే అంటే ఎంత దిగజారుడు స్థాయి. ఒక సైడ్ ఇప్పుడు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి, అంటే ప్రమాదవశాత్తు జరిగిన ఇన్సిడెంట్ అని, లేదంటే ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఆ అమ్మాయి ఎప్పుడు ట్రైన్ యాక్సిడెంట్, ట్రైన్ కింద పడింది, ఎప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది, ఎప్పుడు ట్రోల్ చేసిందని కూడా దాన్ని మద్దతు ఇచ్చేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మాధ్యమాలలో మళ్ళీ ఫేక్ అనండి లేదా ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్తో దాని తీవ్రతను తగ్గించుకోవడానికి, అంటే ఈరోజు మనకు అక్కడ స్పష్టంగా కనపడుతుంది ఈ అమ్మాయి వైసీపీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడం ద్వారా ఆ అమ్మాయిని ట్రోల్ చేసింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు అనేది అక్కడ మనకు ప్రాథమికంగా చూస్తే కొంత కనపడుతుంది. సో అవన్నీ నేనేమంటానంటే, ఇప్పుడు వీ హ్యావ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్, వీ హ్యావ్ ఏ సైబర్ సెక్యూరిటీ టీమ్స్. సో వాళ్ళు ఈజీగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేయొచ్చు. అంటే ఆ అమ్మాయి మొబైల్ కూడా కొన్ని మెసేజ్లు పెట్టారని కూడా మనం వార్తల్లో చూస్తున్నాం కాబట్టి, సో వాళ్ళందరినీ ట్రేస్ చేసి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా అవ్వచ్చు, లేదా ఏ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు అవ్వచ్చు. దీంట్లో ఇంకోటి ఏముంటుందంటే శివ, ఎవడో ఎక్కడో కూర్చొని అమెరికాలోనో లేదా యూకేలోనో యాన్నో కూర్చొని కూడా నువ్వు ట్రోల్ చేస్తావు, నువ్వు ఒక మెసేజ్ పెడతావు, దానివల్ల నువ్వేమనుకుంటావు, నేను ఏదో మెసేజ్ పెట్టినా ఏదో అనుకుంటావు. కానీ ఆ మెసేజ్ వల్ల మ్యాటర్ అంతా సమాజంలో డిస్మినేట్ అయ్యి అది ఏం చేస్తుంది, లోకల్లో ఉన్న టీడీపీ వర్గానికో ఇంకొక పార్టీ వాడికో కూడా అది చేరుతుంది. ఆ చేరడం వల్ల వాళ్ళు వచ్చి మిమ్మల్ని అంటారు, ఏమంటారు, నీకు అవసరమా, అంత ఎగ్జైట్ అయ్యి మాట్లాడినావు, ఏం అవసరమా అని ఇట్లా మాట్లాడడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు, ఎస్ నాకు జీవితకాలం నెరవేరని ఒక కళ నెరవేరింది, ఆ టైంలో నా కృతజ్ఞతా భావంగా నేను చెప్పుకున్నాను. ఇప్పుడు తప్పేముంది, ఏమంటాను, ఇప్పుడు మనం తెలంగాణలో కూడా చూసినాం, డబుల్ బెడ్రూమ్లో వచ్చినప్పుడు ఆనందపడ్డ వాళ్ళు ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ రానప్పుడు బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే ఈరోజు ఒక ఆటో కార్మికుడు లేదా ఒక చిన్న 10,000 15,000 లోపు వేతనం పొందేటువంటి ఒక దినసరి కూలీ అనండి లేదా మంత్లీ కూలీ అనండి, అలాంటి వాళ్లకు కాలంలో నెరవేరినటువంటి కళ ఆవాసం నివాసం. సో అలాంటి కళ నెరవేరినప్పుడు మీరు ఆ అమ్మాయి వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఎంత స్పష్టంగా ఉందంటే ఆ అమ్మాయి, అంటే 7,500 రూపాయలు కిరాయి కడుతున్నాను, నెలకు 10,000 రూపాయలు మేము పక్కకు పెట్టాల్సి ఉంటుంది, రేపు పొద్దున మాకు ఒక సొంత ఇల్లు వస్తే మాకు ఈ 10,000 రూపాయలు మిగులుతుంది, సో మా పిల్లలు కూడా చాలా పథకాలు వచ్చినాయి, అంటే మేము ఈ ప్రభుత్వం వల్ల మాకు చాలా లబ్ధి జరిగింది అని చెప్పడం తప్పేముంది. ఇప్పుడు రేపు పొద్దున గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా మాకు ఇల్లు వచ్చినాయని చెప్పుకుంటారు, లేదా మాకు డ్రిప్ ఇరిగేషన్ పైపులు వచ్చినాయనే వాళ్ళు రైతులు చెప్పుకుంటారు, లేదా మాకు ఆ పథకం కింద ఈ పథకం కింద మాకు మంచి జరిగిందని చెప్పుకుంటారు. అది తప్పేముంది, ఆ ప్రభుత్వంకు లబ్ధి జరిగినప్పుడు ఆ ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పడంలో తప్పులేదు కదా. సో అదే నేను ఏమంటానంటే, స్వీయ నియంత్రణ ముఖ్యం, స్వీయ కంట్రోల్ మనకు ఉండాలి. నువ్వు ఎక్కడో కూర్చొని ఒక ట్వీట్ చేయడం వల్ల, ఒక కామెంట్ పెట్టడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ ఈరోజు ఏమైపోయింది, సమాజంలో ఒక 30-35 సంవత్సరాల ఒక మహిళ తన ప్రాణాన్ని కోల్పోయింది. మనం ఏమైనా ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలం అంటే నేనేమంటా అంటే, పెద్దవాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా పైన కూడా కొంత నియంత్రణ అవసరం, ఇంకా చట్టాలు కూడా చాలా బలంగా ఉండాలా. మనకు అప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2001 ప్రకారం అనండి, లేదా తర్వాత వచ్చిన కొన్ని చట్టాల ప్రకారం కూడా మనకు ఈ చట్టాలు చాలా బలంగా లేవు. అంటే ఇప్పుడు నేరం చేసినా కూడా ఏమవుతుందంటే ఇమీడియట్గా బెయిల్ వచ్చేలాగా మనకు ఉన్నటువంటి చట్టాలలో ఉన్నటువంటి లొసుగుల నుండి ఇవన్నీ కూడా మనల్ని నియంత్రించలేకపోతున్నాయి. అంటే ఎప్పుడైతే చట్టాలు బలంగా ఉంటాయో, ఎప్పుడైతే మెకానిజం బలంగా ఉంటుందో ఇలాంటి తప్పులు జరగవు. ఇంకోటి, ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఒకటి చూస్తున్నాం, నువ్వు ఏదైనా ఒక పోస్ట్ పెట్టినప్పుడు, అంటే ఒక రక్తం వచ్చినటువంటిది కానీ లేదా ఒక ప్రమాదం వచ్చినటువంటి పోస్ట్ పెడితే ఏమవుతుంది, వెంటనే అది కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని రావడము, బ్లర్ రావడం ఇలా జరుగుతుంది. కాబట్టి సో ఇలాంటి కంట్రోలింగ్ పాయింట్స్ ఇంకా పెంచాలంటాను నేను. అంటే ఇంకా ఇలాంటి వ్యవస్థలో ఒక స్ట్రింజెంట్, ఒక స్ట్రీమ్ లైన్ మెకానిజం రావాలి. ఒకవైపు సాంకేతికంగా మార్పు రావాలి, ఒకవైపు సమాజంలో సామాజిక బాధ్యత కూడా పెరగాలి. అంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అన్నాక విమర్శలు చేసుకోవడం సహజం, కానీ మనం ఆ విమర్శలు చేసే కోణంలో ఎవరిని లాగుతున్నాం,
అది ఎలాంటి వాళ్ళని లాగుతున్నాం. మీరు మీ ఎమ్మెల్యేలను విమర్శించుకోండి, మీ ప్రత్యర్థిని విమర్శించుకోండి, లేదా మీ ప్రత్యర్థి పార్టీలను విమర్శించుకోండి, లేదా విధానాలను విమర్శించుకోండి, తప్పులేదు. లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులను కూడా ట్రోల్ చేయడం అంటే ఎంత దిగజారిపోయాం మనం రాజకీయాలలో. ఇప్పుడు మన ఏ పార్టీ అయినా కూడా గెలవాలా, అధికారమే లక్ష్యంగానే వాళ్ళ పార్టీలో వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల్లో భాగంగా మరి ఇంత దిగజారుడుతనంగా సోషల్ మీడియా టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళ ద్వారా ఎంత స్థాయికి దిగజారాలనో అంత స్థాయికి దిగజారుతున్నప్పుడు ఆ బాధ్యత ఎవరిది? ఆ యొక్క అధినాయకులదే ఆ బాధ్యత. అంటే ఈరోజు ఒక పార్టీ వాళ్ళు తప్పు జరిగింది, ఇంకొక పార్టీ వాళ్ళు దాన్ని హైలైట్ చేయడం అనేది కాకుండా ఇలాంటి అంశాలు ఎక్కడ జరిగినా ఎవరు చేసినా తప్పు అన్నట్టుగా రేపొద్దున వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ టీమ్స్కు కానీ కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకొని కొంత సమాజంలో మార్పు దిశగా ఉండాలని మనం ఆశిద్దాం. ఓకే. ఇంకోటి ఏంటంటే నాకు ఏమనిపించిందంటే ఆమె చనిపోయిందని తెలిసినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే హైదరాబాద్లో మనం ఉంటే సో నెల కాగానే మనకు రెంట్ కట్టాలని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు ఇచ్చినా సో ఈ చిన్న ఇల్లు ఇచ్చినందుకు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అవును, ఎంత హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఆ ఇంట్లో ఉండలేకపోయింది. ఇప్పుడు అదే చాలా మంది అదే అంటారండి. నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సెంటున్నర స్థలం, గ్రామీణ ప్రాంతం అయితే సెంటున్నర, అర్బన్ ఏరియాలో అయితే సెంట్ ఎంతో వాళ్ళ స్థలం ఇవ్వడం జరిగింది. నేను కూడా ఒక సైట్ విజిట్ చేశాను, జగనన్న కాలనీ అనేది. అంటే సెంటున్నర స్థలం అంటే తక్కువ ఏం కాదు. ఖచ్చితంగా అక్కడ ఒక కిచెను, ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక బాత్రూము, బయట ఇట్లా రావడం చూస్తే అంటే ఒక నలుగురు ఉండేటువంటి కుటుంబ సభ్యులకు నివసించడానికి చాలా మంచి ఒక అమికబుల్ సొల్యూషన్ అది. అంటే పేదవాడు నాకు సొంత ఇంటి కల నెరవేరుతుందా లేదా అనుకున్న వాడికి ప్రభుత్వం ఈ స్థాయిలో ఇస్తున్నప్పుడు మనం సమర్థించాలి. ఒకవేళ మీకు సమర్థించేటువంటి మంచి మనసు, మంచి గుణము లేదంటే మీరు డిమాండ్ చేయండి. సెంటున్నరలో ఏమొస్తుంది, అట్లా డిమాండ్ చేయండి, 2 సెంట్ల స్థలం ఇవ్వండి అనేలాగా డిమాండ్ చేసి ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా లబ్ధిదారులకు మంచి జరిగేలా చూడాలా తప్ప వాళ్ళేదో ఆ ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్తున్నారు, ఆ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనేటువంటి ఒక కోణంలో మనం ఇలా ట్రోల్ చేసుకుంటా పోతే ఈరోజు అంతిమంగా ఏం జరిగింది? సమాజంలో ప్రతి ఒక్కరూ తలదించుకునేలాగా ఈరోజు ఈ చర్య జరిగింది. అంటే దీనివల్ల మనం నేర్చుకోవాలా, చాలా అందరూ నేర్చుకోవాలా, సమాజం నేర్చుకోవాలా, స్వీయ నియంత్రణ ఉండాలా, మనకు సమాజం పట్ల ఒక సామాజిక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉండాలా. ఎవరిని వర్తే వాళ్ళను ఏమన్నా నడుస్తుందిలే, మన చేతిలో ఒక వెపన్ ఉందిలే, ఆ వెపన్తో మనం ఏం రాసినా నడుస్తుందిలే, మనల్ని ఎవడు పట్టుకుంటాడు, మనల్ని ఎవడు ఆపుతాడు అనేటువంటి ఒక భావజాలం ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడం అనేటువంటిది ఒక స్థాయిలో జరగదు. కాబట్టి మనమే స్వీయ నియంత్రణ ఉండాలి. అంటే ఆ స్వీయ నియంత్రణ రావాలంటే మనలోనే ఒక పరివర్తన రావాలి. సో మనలోనే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, ఒక పౌరునిగా ఉండాలా అనే ఒక లక్షణం మనం ఏర్పరచుకోవాలనేది నా భావన. ఓకే. అయితే ఇప్పుడు ఈమె అంటే ఆత్మహత్యని రాజకీయాలు చేసిన హత్యగా మనం అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ హత్యగానే చూడాలి కదా. ఇప్పుడు నిన్నటి వరకు ఆ అమ్మాయి అంత ఆనందంగా తనకు జరిగిన మంచి గురించి చెప్పుకుంటూ వాళ్ళు కొన్ని కలలు కనింటారు కదా. అంటే మనకు సొంత ఇల్లు లేదు, మనం ఒక 3 నెలల్లోనో లేదా ఒక 4 నెలల్లోనో మేబీ ఒక 1 yearలో అనుకుందాం ఖచ్చితంగా మనం సొంతింటికి పోతాము, మన సొంతింటి కళ నెరవేరుతుంది అన్నటువంటి కళలన్నీ ఈరోజు ఏమైపోయాయి? ఒక కల్లోలుగా మిగిలిపోయాయి ఆ కుటుంబానికి. అంటే ఆ 2 చిన్నారులు కావచ్చు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ మనోవేదనను ఎవరు తీరుస్తారు? ఎవరైనా పార్టీ నాయకులైనా ఎవరైనా ఏముంది పోతారు, ఏదో కన్సోల్ చేస్తారు, ఆర్థికంగా ఏదో సహాయము వాళ్ళకి అందిస్తారు. కానీ వాళ్ళ రోజువారీ కార్యక్రమాలను చేయడానికంటూ అమ్మ లేకపోతే ఆ పిల్లలు జీవితాంతం ఆ పసి హృదయాలు ఎంత నరకం అనుభవించాల్సి ఉంటుంది వాళ్ళు లైఫ్ లాంగ్. సో ఇవెల్లా చూడాలి మనం. కానీ అందరి మనసులు చెలించిపోతాయి నాకు తెలిసి. అసలు ఆ ఇన్సిడెంట్, ఆ ఫోటో ఏదైతే ఉందో అది చూసిన తర్వాత చెల్లించని మనసు ఉండదు. దీన్ని బట్టైనా కూడా ఏ పార్టీ వాళ్ళైనా కానీ అందరూ ఖండించాలా. నేను అదే శివ, ఇప్పుడు సమాజం ఎట్లయిపోయిందంటే మనం విడిపోయినాం, పార్టీల వారీగా, కులాల వారీగా, వర్గాల వారీగా విడిపోయి మానవత్వం అనేది లోపించింది. లేదంటే ఒకప్పుడు 2009 కంటే ముందు లేదా 14 కంటే ముందు కూడా రాజకీయాలు ఎట్లుండేవంటే ఏదైనా సమాజంలో ఒక పెద్ద ఘటన జరిగితే అఖిలపక్ష సమావేశాలు జరిగేవి, ప్రజా సంఘాలను పిలిచేవాళ్ళు. సో అందరూ కలిసి ఒక రెజల్యూషన్ పాస్ చేయడం, ఒక తీర్మానాలు పాస్ చేయడం, ఇట్లాంటి ఒక మంచి వ్యవస్థ ఉండేది. ఈరోజు అలాంటి వ్యవస్థ లేదు. ఈరోజు అసెంబ్లీలోనే అందరూ కూర్చొని మాట్లాడేటువంటి ఒక మెకానిజం లేదు. ఎవరు పార్టీ వేదికల మీద, ఎవరి మీడియా ఛానళ్ళ ముందు, ఎవరి గుట్టాల ముందు వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అన్ని వర్గాల ప్రజలను ఏకతాటి మీదకి తెచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యవస్థ కూడా లేకపోవడం మనకు ప్రజాస్వామ్యంలో చాలా దౌర్భాగ్యం. సో అలాంటి వ్యవస్థలో జీవించడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కూడా మనం భావించాలి. సో ఇవన్నీ జరగడానికి కారణం జనాలు కూడా అంట. నేను
ఎందుకంటే జనాలు చైతన్యం అయితేనే మనకు కూడా అదే అంటున్నా నేను. అది స్వీయ నియంత్రణ ఉండాలా, మనలో చైతన్యం. ఇప్పుడు నువ్వు అది నేను అన్నాను, అరే భయ్ సెంటున్నర స్థలం ఇచ్చే ఏమొస్తుందిరా, నువ్వు 2 సెంటు స్థలం ఇరా అని చెప్పి నువ్వు విధానాన్ని విమర్శించు, తప్పులేదు. లబ్ధిదారులను విమర్శిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు లబ్ధిదారులు ఏమీ లేని వాడికి ఎంతో కొంత వచ్చినా కూడా ఆనందమే కదా, అది నువ్వు మాట్లాడాలి తప్ప. నువ్వు ఇంకొకటి ముందుకెళ్తే గతంలో ఇందిరమ్మ ఇల్లు అని చూసినాం. ఇంకా నేను ముందుకెళ్తే 1983, 85, 89 ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు సీఎం ఉన్నప్పుడు కూడా పేదలకు ఇళ్ల పట్టాలు, ఇల్లులు ఇచ్చారు. అవి ఇంకా ఎంత చిన్నగా ఉన్నాయో మన గ్రామాల్లో మన గ్రాండ్ ఫాదర్స్ అడిగితే మనకు చెప్తారు. అంటే సమాజం కూడా ఎవాల్వ్ అవుతుంది. ఒకప్పుడు ఇల్లు ఇస్తే చాలు అనుకున్నాం, కానీ కేసీఆర్ లాంటి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని ప్రకటించి వాళ్ళు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినారు. అంటే ఆత్మగౌరవం ఉండాలంటే ఇల్లు చిన్నగా ఉంటే సరిపోదు, మేము పెద్ద ఇల్లు ఇస్తాము అన్నారు. సరే వాళ్ళు అందరికీ ఇచ్చారా ఇయ్యలేదా అనేది కాసేపు మనం పక్కన పెడదాం. నేను అలా చూడాలా అంటాను. ఇప్పుడు విధానాలను విమర్శించే దానికంటూ ఒక విధానం ఉంటుంది, ప్రతిపక్షాలకు ఒక విధానం ఉంటుంది, అధికార పక్షానికి వాళ్ళ ప్రాధాన్యాలకంటూ వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంటుంది. కాబట్టి విధానాలపైన పోవాలా తప్ప లబ్ధిదారుల పైన పోతే ఏమొస్తుంది? ఇప్పుడు నువ్వు మహానటిలాగా మాట్లాడినావు, తీసుకున్న దానికంటే ఎక్కువ నటించినావు అంటే ఆ కామెంట్స్ కూడా నేను చూశాను. సేపు చూస్తే ఖచ్చితంగా సున్నిత మనసులకు చాలా బాధేస్తారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం కూడా మాట్లాడితే కూడా మనల్ని కూడా చాలా మంది కామెంట్లు పెడుతుంటారు, ట్రోల్ చేస్తుంటారు. నేనేమంటా అంటే సార్ ఒక్క నిమిషం, నేను మాట్లాడాలి. ఎందుకంటే ఒక వీడియో కింద కామెంట్లు వస్తే మనం పట్టించుకోము. అవును, మనం మైండ్ సెట్ లో అది వేరు, అంటే వాళ్ళ మైండ్ సెట్ వేరు. అవును. సో ఇప్పుడు ఇంకోటి ఆమె గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆమెకు అన్యాయం జరిగింది, ఆ పిల్లలకు అన్యాయం జరిగింది, ఆమె లేదు ఇప్పుడు. అవును, ఆమె లేనందుకు మాట్లాడుతాం, ఆమె ఉండుంటే మనం మాట్లాడకపోతుండే. అవును, అంతే కదా. వాళ్ళకి అన్యాయం జరిగింది అక్కడ. 2 పిల్లలు, అసలు ఆ పసిపాపలు ఏం చేసిరు అసలు? అదే సమాజంలోని ఒక పరాకాష్ఠకు, ఒక నియంత్రణ లేని ఒక వ్యవస్థ వలన జరిగిన నష్టం ఇది. సో ఇలాంటి వాటి నుంచి మనం కొంత నేర్చుకోవాలి. అదే నేను అంటున్నా. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఏంటంటే కొంత మెచ్యూరిటీ లెవెల్స్ అనండి, లేదా లైటర్ నోట్ ఉంటుంది. అరే వాడు 4 మాటలు అంటాడు, మనం 4 మాటలు అంటాము అనే ఒక స్థాయి లెవెల్ థింకింగ్ మన దగ్గర ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర ఏముంటది, అరే మనల్ని ఇట్లా అన్నారే, మనల్ని ఇట్లా మాట్లాడినారే, మనమే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.